ఒక రకంగా కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ ఇక్కడ నేను కరెక్ట్ అనుకున్నది ఏంటంటే మా ఫ్రెండ్ చెల్లి మాకు చెల్లి. రైట్. వంశీ గారు, నిహారిక గారు, సార్ నిహారిక నిహార్ గారు కంగ్రాట్స్ అండి. బ్లాక్ బస్టర్ హిట్. అండ్ పైన చూసుకుంటే జనజాతర మొదలైంది అన్నారు. మాకు ఏపీలో అయితే 2 months బ్యాకే మొదలైపోయింది. సో అంటే ఈ స్టోరీ అదే మీ సినిమా చూస్తున్నాను చెప్పు మాకు చాలా ఎమోషనల్ కనెక్ట్ అయ్యి, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు. సో మీకు స్టార్టింగ్ మీరు చూసేటప్పుడు అంటే వినేటప్పుడు ఒకలా ఉంటుంది, చూసేటప్పుడు మీకు ఏ పాయింట్ బాగా కనెక్ట్ అయ్యింది? నా సినిమా అండి ఒకటని చెప్పలేను నిజంగా. అంటే నేను ఫస్ట్ టైం చూసినప్పుడైతే సార్ ఎలా అయితే నాకు నరేట్ చేశారో దానికి 10 times నాకు స్క్రీన్ మీద కనపడింది. అక్కడే నేను సోల్డ్, అక్కడే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. అండ్ ఐ సెడ్ సార్ వీ డిడ్ అ గ్రేట్ ఫిలిం అని నేను అప్పటి నుంచే చెప్తా వచ్చాను. సో ఒక పాయింట్ అంటూ లేదు, వీళ్ళ మధ్యన ఫ్రెండ్షిప్, వాళ్ళ ఇన్నోసెన్స్, దాని తర్వాత వాళ్ళకి వచ్చే మెచ్యూరిటీ, ఎవ్రీథింగ్ ఐ జెన్యున్లీ రియల్లీ కనెక్టెడ్ టు. నాకు కూడా కొంచెం సుబ్బులాగా ముక్కు మీద కోపం ఎక్కువ. సో తిట్టేసిన వెంటనే వెళ్ళి పట్టేసుకొని సారీ రా అని చెప్పేస్తాను అనమాట. సో అందుకని సుబ్బు క్యారెక్టర్ ఆర్క్ నాకు చాలా ఇష్టం. సో అక్కడ నేను ఎక్కువ కనెక్ట్ అయ్యాను. 2024 బాగా కలిసి వచ్చినట్టుంది కదా? చాలా బాగా కలిసి వచ్చింది. నేను ఎంత బాగా అడిగానో అంత బాగా హిట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్టర్ గారు అంటే మీ ఇంటర్వ్యూ చేసాం, అప్పుడు మనం చూసి అంటే ఈ ఫన్ ఇదంతా చూసి అంటే చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నాం, బట్ ఒక్కసారి అది నేను సారీ చెప్పాలనుకున్నాను, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నందుకు. నిజంగా బ్లాక్ బస్టర్ అనుకోవచ్చు, ఎందుకంటే ప్రతి ఒక్కరి యొక్క జీవితం ఇదే అనమాట. సో ఇందులో బాగా మా ప్రసాద్ గారికి ఒకసారి కంగ్రాట్స్ అన్న ఈ క్యారెక్టర్ కోసం. ఎందుకంటే ఇలాగా ఈ క్యారెక్టర్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలనుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ బయటికి వెళ్ళిపోవాలి, జాబ్ చేసుకోవాలి. లాస్ట్లో కూడా డైలాగ్ ఉన్నారు, మా బాబు కూడా షూటు బూటు వేసుకుని వెళ్ళొస్తే బాగుంటుంది కదా, సెల్యూట్ కొట్టేసి. అలా కాకుండా ఊర్లో ఉండిపోయి ఊర్లో మా ఫ్రెండ్స్ వస్తారు అని వెయిట్ చేసే క్యాండిడేట్లు చాలామంది ఉన్నారు. సో అలాంటి క్యారెక్టర్ చేసినప్పుడు ఎలా అనిపించింది మీకు? ఇది డైరెక్టర్ గారు ఫేస్ చేశారని నాకు తెలిసి, మీకు ఫోన్లు చేసేవాళ్ళు చాలామంది. సార్ ఇది మేము చేసాము అని మేము చెప్పుకోము సార్, చేయించాడు సార్ వంశీ. అండ్ థ్యాంక్ యూ. అందరూ చాలా పాజిటివ్గా, ఫస్ట్ టైం అనుకుంటా సార్ ఇది ఇలాంటి ఇంటరాక్షన్ ఉండవు, అందరూ చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు సార్. మీరు కూడా థ్యాంక్ యూ అండి. లాస్ట్ మ్యామ్ కంగ్రాట్స్ మ్యామ్. ఏఎంబీలో 2 days బ్యాక్ మూవీ వేశారు కదా మ్యామ్. ఓన్లీ ఈ మధ్యకాలంలో వచ్చిన మూవీస్లో ప్రమోషన్ నెక్స్ట్ లెవెల్ మేడం. మీరు ఎంత డబ్బులు పెట్టి ఎంత ఆర్టిస్టులు ఎంత బాగా యాక్ట్ చేసినా ప్రమోషన్ చాలా ఇంపార్టెంట్ మేడం. ట్విట్టర్లో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మీ మూవీ గురించి మాట్లాడుకోవడం. 2 days బ్యాక్ సినిమా ఏఎంబీలో షో అంటే నేను బైక్ వేసుకొని స్టార్ట్ అయ్యా, కింద పడా ఇక్కడ మన ఏఎంబీ థియేటర్ ముందు. అంటే షో టైం 7:15కి సెలబ్రిటీ షో. నేను ఎందుకు నాకు చూడాలని అంత 2 days తర్వాత మీడియా షో ఉంటుంది అయినా అలా థియేటర్లో కూర్చొని 10 నిమిషాలు ఎంతో మిస్ అయ్యాను, అది కూడా కవర్ చేశాను. నేను ఫస్ట్ టైం నాకు బాగా కనెక్ట్ అయింది, ఎమోషనల్గా చాలా ఫీల్ అయ్యాను మేడం, ఎమోషనల్గా. బట్ ఒక 11 మంది కొత్త వాళ్ళు, ఒక కొత్త డైరెక్టర్, వీళ్ళని నమ్మి మీరు అంత మనీ పెట్టి సినిమా తీయడానికి, అంత ఆ స్టాండ్ తీసుకోవడానికి గట్స్ అంటే ఏం చెప్తారు మ్యామ్? I had a very good support from Funny Garu and Jaya Adpakkaru. I should really mention them. Endukante without them, they really won't be Kamti Kurallu. I wouldn't have the guts to do andi this much. They were really supportive. Mem em cheddamannaa kuda yeah let's go ahead, let's do this. Asalu creative ga asalu okkasari kuda no cheppindi ledhu vallu. Mem creative ga em changes cheddamannaa guts ante just the love for cinema andi. And oka గట్స్ కాదు కానీ ఒక గట్ ఫీలింగ్ అయితే ఉంది, సినిమా ఆడుతుంది అని. ఫస్ట్ విన్నప్పటి నుంచే జనాలు ఇలాంటి సినిమాని ఆదరిస్తారు అని నాకైతే ఒక గట్ ఫీలింగ్ ఉండింది విన్నప్పటి నుంచి. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ అది నిజమైంది. కానీ ఈ ఇయర్ మీకు చాలా గోల్డెన్ ఇయర్ అని చెప్పుకోవచ్చు మ్యామ్. నాకు తెలిసి చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, మీకు మీ కెరియర్లో కమిటీ కుర్రోలు అలా నిలిచిపోద్ది మ్యామ్. ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా చూపించే అవకాశాలు ఏమైనా ఉన్నాయి మేడం? పెద్ద హిట్ ఇంకా ఈ వారం చాలా పెద్ద అవకాశం ఉంది. అఫ్ కోర్స్ చూపిస్తాను. ఐఎమ్ గోయింగ్ టు గో బిహైండ్ హిమ్. ఆయన ఎంత బిజీగా ఉన్నా కూడా ఒక 3 hours ఆయన నుంచి నేను లాక్కొని మరీ ఈ సినిమా చూపిస్తాను. బికాస్ దిస్ ఇస్ అ ఫిలిం దట్ హీ హ్యాస్ టు సీ. ఆయన చూసి అప్రిషియేట్ చేస్తే నాకు అంతకన్నా ఐ వోంట్ హ్యావ్ ఎనీథింగ్. సో యా, కంగ్రాట్స్ మ్యామ్. మీరు అత్తి హీరోయిన్స్ అడుగుతారు అనుకున్నానే. రోజు ఈమెయిల్స్తో బిజీగా ఉండే మాకు ఫీమేల్స్ని ఇంతమంది ఫీమేల్స్ని క్యాచ్ చేయడానికి రీజన్ ఏంటి? సో పర్టికులర్గా
తేజస్వి అయ్యా వీళ్ళని క్యాస్ట్ చేయడానికి రీజన్ ఏంటండి? అందంగా ఉన్నారండి. అంటే పక్కింటి అమ్మాయిలా ఉండాలనుకున్నాను నేను. అంటే మన తెలుగు అమ్మాయిలు ఎలా ఉంటారండి, చాలా పక్కింటి అమ్మాయిలా ఉంటారు. అదే కోరుకున్నాం మేము. నేను నియర్గ గారు మాట్లాడుకున్నప్పుడల్లా ప్రొఫైల్స్ వస్తూ ఉండేవి, కూర్చునే వాళ్ళం చూస్తూ ఇదిగో ఈ అమ్మాయి బాగుంది కదా సార్, ఇది కరెక్ట్, ఈ అమ్మాయి కరెక్ట్. ఈ చాలా చోట్ల మేము రాజ్య క్యారెక్టర్ కోసం చాలా రోజులు వెయిట్ చేసాం, మాకు కరెక్ట్ దొరకల. సమ్టైమ్స్ బయటికి వెళ్ళినా పర్లేదని చెప్పేసి రమేష్ గారు చెప్పేటప్పటికి వి ఫౌండ్ హెర్. ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయిని చూస్తూ ఆ అమ్మాయి పక్కన ఉన్న పిక్ ద్వారా చూసాం అనమాట. రాజా యా ఇండస్ట్రీకి టీఎఫ్ఏకి ఒక మంచి నటులను అయితే ఇచ్చాను నేను. హీరోయిన్స్ పెద్ద ఆ పదాలు వాడిను, బట్ దే విల్ బికమ్ ఏ గుడ్ మార్క్ అయితే వేయగలరు. అంత మంచి ఆర్టిస్టులు మా హీరోయిన్స్ అందరూ. అంటే కొన్ని సినిమాలు నవ్విస్తాయి, కొన్ని ఏడిపిస్తాయి. మీరు మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్స్ని లాస్ట్ వరకు క్యారీ చేశారు. అవును సార్. సో ఊళ్ళ నుంచి కాల్స్ వస్తున్నాయి, నిజంగానే అక్కడ టాక్ బాగుంది వెళ్ళొచ్చా అని చెప్పి. మీరు ధైర్యంగా వెళ్ళండి అని చెప్పగలుగుతున్నాం మేము. అది చాలు సార్, చాలా నన్ను అడగలేదు, తర్వాత అడుగుతారు. ధైర్యంగా వెళ్ళొచ్చా అని అడుగుంటే కనుక నేను బాధపడుతున్నాను. ధైర్యంగా వెళ్ళొచ్చని మీరు చెప్తున్నారు చూడండి, చాలు సార్ నాకు అది. సో ఈ సినిమాని ఎంతమంది రిజెక్ట్ చేశారు? 11. నిహారిక కొనిదెల గారు. సో నెక్స్ట్ రాబోయే సినిమాలు ఇలా డెబ్యూటెంట్స్తో చేస్తారా, లేదంటే స్టార్ డైరెక్టర్స్, స్టార్ మేకర్స్తో చేస్తారా? ఎవరు తెచ్చినా మంచి కంటెంట్ తెస్తే చేస్తానండి. అది పెద్ద డైరెక్టర్ అయినా కూడా, అది కొత్త డైరెక్టర్ అయినా కూడా. ఎందుకంటే నన్ను ఎవరో అడిగారు, వంశీ ఎవరి దగ్గర చేశారు ఏడీ లాగా, ఏదైనా చూసావా తన కంటెంట్ అని. ఆయన ఎవరి దగ్గరే అసిస్టెంట్ డైరెక్టర్ లాగా, అసోసియేట్ డైరెక్టర్ లాగా చేయలేదు. దిస్ ఇస్ హిస్ ఫస్ట్ ప్రాజెక్ట్. డైరెక్ట్గా ఆయన చేయడమే ఇంత మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చారు మాకు. సో ఇట్స్ నాట్ అబౌట్ ఎక్స్పీరియన్స్, ఇట్స్ అబౌట్ ద ప్యాషన్ అండ్ టాలెంట్ అండ్ స్కిల్ దట్ యూ హ్యావ్. ఓకే, ప్రసాద్ బెహ్రా గారు. అయ్యా సో మీరు ఆన్ స్క్రీన్లో రాగానే చాలామంది ఆడియన్స్ ఒక స్టార్ హీరోకి అరుస్తున్నారు సార్. సో నెక్స్ట్ మీరు యూట్యూబ్లో సిరీస్లు కంటిన్యూ చేస్తారా, లేదంటే ఆపేస్తారా? సార్ అంటే ఇప్పుడు సినిమాల్లో బిజీ అయిపోతారు ఆఫ్ కోర్స్, ఆబ్వియస్లీ. సార్ ప్రస్తుతానికి పెళ్లివారం అండే వల్ల కొంచెం సినిమాల్లో బిజీగా ఉన్నాను సార్, ఒక సంవత్సరం దాకా. ఇంకా పెళ్లివారం అంటే సీజన్ 3 లాస్ట్ సార్, ఆపేస్తున్నాను ఇంకా. ఆల్ ద బెస్ట్ అండి. నిహారిక గారు, మీరు రాసుకున్న మేడం సార్ కంగ్రాచులేషన్స్ అండి, చాలా Thank you, మంచి బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ వస్తున్నాయి ఫ్రమ్ అక్రాస్ ద తెలుగు స్టేట్స్. థ్యాంక్ యూ సో సో మచ్. ఇంత మంచి కంటెంట్ వచ్చింది. అండ్ ఈ సినిమా ఎర్లీ ఓటీటీ రిలీజ్ ఉంటుందా, లేకపోతే కొంచెం పాజిటివ్ టాక్ ఉంది అండ్ ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తారు? ఐఎమ్ డెఫినెట్లీ అగేన్స్ట్ దిస్. అంటే సినిమా రిలీజ్ అయిన 2 వారాల్లోనే ఓటీటీలో వచ్చేయడం అనేది నేను చాలా అగేన్స్ట్. ఎందుకంటే నేను ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేసే ఒక ఆడియన్స్. సో డెఫినెట్గా మాదైతే టైం పడుతుంది ఓటీటీలోకి రావడానికి. డైరెక్టర్ గారు ప్రసాద్ తీసుకుంటున్నాం ఒకసారి. కాదు, కొన్ని రోజులు థియేటర్లో ఆడినే మా సినిమా, ఎందుకు ఓటీటీ రమ్మంటున్నావు సునీల్? నేను రమ్మన్నట్లేదు, త్వరగా రిలీజ్ చేస్తారా అని అడుగుతున్నాను. కొంచెం లేట్గా రిలీజ్ చేస్తాను. సో జనరల్గా ప్రసాద్ అంటే అందరికీ తెలిసింది ఏంటంటే ఒక ఫన్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉంటుంది, అండ్ సిరీసెస్ అన్ని చూసిన వాళ్ళు అందరూ అనుకుంటారు. అండ్ మీరు అవుట్ ఆఫ్ ది బాక్స్ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ ఉందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ. సో ఈ క్యారెక్టర్ ఆయన మీకు చెప్పినప్పుడు మీకు చాలా ఎమోషనల్ రోల్ ఉంటుంది, అండ్ అట్ ద సేమ్ టైం ఫన్ కూడా మిక్స్ అయి ఉంటుంది. సో మీకు ఏమనిపించింది? బేసిక్గా ఈ క్యారెక్టర్ నేను చేయనని చెప్పానండి. ఆ సుధాకర్ క్యారెక్టర్ చెప్పారు నాకు. లేదు ఇందులో ఇన్ని ఉంటాయని చెప్పాడు, కానీ నాకు ఎక్కేది కాదు. బేసిక్గా 11 మంది కష్టపడ్డారు అంటారు, కానీ అందరూ ప్రాక్టీస్కి వెళ్ళారు, తగ్గారు. నేను కొన్ని ప్రొడక్షన్లు తగ్గా, కొన్ని ప్రొడక్షన్ల మీద నమ్మకం పోయి నేను తగ్గడం మానేశానండి. అందుకే అటు ఇటు ఉన్నాను నేను. సో నా క్యారెక్టర్కి ఎటువంటి క్రియేట్ వచ్చినా సరే అది వంశీకి వెళ్తుంది. వీడు కూడా మ్యూజిక్ కొట్టొచ్చులే అని చెప్పి అనుకున్నాడు. ఈయన వీడికి డబ్బులు ఇద్దాం అనుకున్న ప్రొడ్యూసర్ గారికి వెళ్తుందన్న. వీళ్ళు ముగ్గురికి క్రియేట్ అండి, నేను జస్ట్ పప్పెట్ అంతే. థ్యాంక్ యూ. మెగా ఫ్యామిలీలో అబ్బాయిలంతా హీరోలు గాను, అమ్మాయిలేమో ప్రొడ్యూసర్లుగా షేర్ చేసుకున్నారా ఏంటి మీరు సుష్మిత గారు? అలా కుదిరిందండి. అవునా? ఏంటంటే డార్లింగ్లో చేశారు, మళ్ళీ యాక్టింగ్ ఎప్పుడు? దీంట్లో పాటలో జస్ట్ అట్లా కనిపించి వెళ్ళిపోయారు. అది ఈయన అడిగితే చేశాను. బట్ స్క్రిప్ట్స్ చూస్తానండి, అంటే మంచి స్క్రిప్ట్స్ చెప్పాను, చాలా రీజన్స్ వల్ల రావట్లేదు అని. బట్ ప్రస్తుతానికి తమిళ్లో ఒక మూవీ చేశాను, అది నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది. వంశీ గారితో మెయిన్ లీడ్ అని రాపించకూడదా? రాయిపించుకుంటా. ఆర్డర్ చేయాలి సార్ ఇవిడ మమ్మల్ని. ఇంకొకటి అవన్నీ పక్కన పెడితే ఒక పాత్ర ఆవిడనే వెతుక్కుని రావచ్చు. ఆవిడకంత అంటే
రాయించుకోగలగచ్చు. ఆవిడ నిజంగానే ఆవిడ ఉన్న పొజిషన్లో ఎవరికి రాయించుకోగలగచ్చు, ప్రొడ్యూస్ చేయొచ్చు. బట్ మేడంకి నాకు తెలిసిన మేడం వరకు ఏంటంటే ఒక పాత్ర నచ్చితే మాత్రమే ఆవిడ ఓకే చేస్తుంది, లేకపోతే చేయదు. ఎన్నో వింటారండి, ఖాళీగా ఏమి ఎవరు రాకుండా ఉండరు, ఎన్నో వింటున్నారు. నేను చూస్తూ ఉంటాను కదా ఆఫీస్లో, ఆవిడకి నచ్చకపోతే కంపల్సరీ చేయరు. డెఫినెట్లీ నాకు అవకాశం ఇస్తే కనుక నేను కంపల్సరీ మేడంతో వర్క్ చేయాలని నాకు ఎప్పటి నుంచో ఉంది. నేను మొన్న మెన్షన్ కూడా చేశాను, మేడం నాకు అవకాశం ఇస్తే నేను కంపల్సరీ చేస్తానని. మేడం టైము నాకు ఇస్తే నిజంగా చేస్తాను నేను. చిరంజీవి గారు చూశారండి, మీరు చూసుంటే ఆయన మాట చెప్పారు, మరి ఆ మొక్క యాక్చువల్లీ సినిమా టైటిల్ కమిటీ కుర్రోలు కాకుండా చిరంజీవి గారిది జాతర అనే ఒక సినిమా వచ్చింది. అవును సార్, అది కూడా నేను అనుకున్నాను సార్. టైటిల్ అనుకున్నారా? అవును సార్ అనుకున్నాం. మరి ఎందుకు పెట్టలేదు ఈ కమిటీ కుర్రోలు అని ఎందుకు పెట్టారు? ఇది జాతర కంటే దెర్ ఆర్ సో మెనీ ఎలిమెంట్స్ కదా సార్. ఈ కమిటీ కుర్రోలు అనే దాంట్లో మనకి చాలా ఎమోషన్స్ ఉంటాయి, అంటే ఊళ్ళో గొడవలు ఉంటాయి, ఆటలు ఉంటాయి, పాటలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో ఇది ఆ టైటిల్ అని నేను ఫిక్స్ అయ్యాను. సో దాని తర్వాత అది వచ్చింది. చాలా చాలా టైటిల్ అనుకున్నాం, మన ఊరు పాండవులు అనుకున్నాం, యువకులు అనుకున్నాం, శివ అండ్ ఫ్రెండ్ సర్కిల్ అనుకున్నాం, చాలా చాలా అనుకున్నాం. లాస్ట్కి కమిటీ కుర్రోలు మేబీ యాప్ టైటిల్. సో వంశీ గారు సార్ బాగుంది సార్, సినిమా అయితే బాగుంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఎమోషనల్ అయ్యాను నేనైతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా అంటే సాధారణంగా ఒక 10 years బ్యాక్ వెళ్ళినప్పుడు ఎంతో కొంత తేడా కనిపిస్తుంది బాడీ షేప్స్లో కానీ ఆర్టిస్ట్లో. అంటే అరే ఇది 10 ఏళ్ళ బ్యాక్లో లేదే అని అనిపిస్తుంది. బట్ ఈ 11 members కూడా ఆ 11 years, 12 years బ్యాక్ చాలా పర్ఫెక్ట్గా చూపించారు. పర్ఫెక్ట్ బాడీ షేప్స్లో కానీ హెయిర్ స్టైల్స్ వాట్ ఎవర్ అన్నింటిలో పర్ఫెక్ట్గా చూపించారు. మిమ్మల్ని అడగనైతే క్వశ్చన్స్ ఏం లేవు సార్. ఆల్ ది బెస్ట్, బాగా చేశారు అండ్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్గా బ్రిటిష్ గారి క్యారెక్టర్ అంటే భయ్యా అసలు పేరు మీ అంటే అదే మాకు మైండ్లో అనిపోయింది ఆ క్యారెక్టర్సే. అందులోనే శ్రేయన్స్ అని చెప్పారు లాస్ట్లో, రియల్ నేమ్ కూడా శ్రేయన్స్ అని భయ్యా? రియల్ నేమ్ శివకుమార్ మట్ట అన్న. ఓకే, అంటే ఎందుకంటే మా ఊళ్ళో నాది కిరాణా షాపే, సో మా ఫ్రెండ్స్ కూడా అలాగే వచ్చి ఇది ఉంటూ ఉంటారు అనమాట. సో అది నాకు బాగా కనెక్ట్ అయింది. థ్యాంక్ యూ. అండ్ తేజస్వి గారు సినిమాలో అంటే గర్ల్స్కి సంబంధించిందండి. ఇక్కడ మీకు అంటే ముద్దు పెడితే ఇది అది ఉంది కదా, ఆ డైలాగ్ చెబుతుంటే అసలు ఫన్ కదా అది, అంటే అసలు నమ్మలేము మనం. మీరు ఎట్లా ఆ డైలాగ్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు అసలుకి? యాక్చువల్లీ నేను దానికి చాలా రిలేట్ అయ్యానండి, ఎందుకంటే చిన్నప్పుడు నేను కూడా అలాగే అనుకునేదాన్ని, నా ఫ్రెండ్స్ చాలామంది అలాగే, ఆ ఇన్నోసెన్స్ ఆ ఏజ్లో అలాగే ఉంటుంది. సో నేను చాలా రిలేట్ అయ్యి చేసిన క్యారెక్టర్. యా, ఇన్ని రోజులు అంటే మొత్తం సినిమా మొత్తం విలేజ్లో ఉంది కదా, అవునండి. సో ఆ అట్మాస్ఫియర్ని ఎలా ఎంజాయ్ చేశారు ఏంటి అసలుకి? మాది రాజమండ్రి అండి. సో ఆ అట్మాస్ఫియర్ నేను చిన్నప్పటి నుంచి చూసి పెరిగిన దాన్ని, సో చాలా కనెక్ట్ అయ్యాను. అండ్ నా ఫస్ట్ మూవీలో కూడా నేను సేమ్ గోదారమ్మాయిగా ఇంట్రడ్యూస్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సార్ మీకు ఆ స్లాంగ్ ఎలా వచ్చిందండి అసలుకి? అంటే రాజమండ్రి ఆ స్లాంగ్ మొత్తం మీ పక్కన క్యారెక్టర్. యాక్చువల్లీ మీరు బెంగళూరు అంట కదా. నేను యాక్చువల్లీ హ్యావ్ టు థ్యాంక్ ఎవ్రీబడి ఆన్ ద సెట్. దే హెల్ప్ మీ అవుట్, ఎస్పెషలీ హేమంత్, ద అసిస్టెంట్ డైరెక్టర్. ఐ యూస్ టు ఇమిటేట్ హిమ్, ఎందుకంటే నాకు తెలీదు స్లాంగ్. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు రాదు, సో టు అండర్స్టాండ్ ద స్లాంగ్ ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ. బట్ ఏమంటే కొంచెం ఇఫ్ యూ నో ద వే దే ఎండ్ ద సెంటెన్స్ ఇట్స్ లిటిల్ డిఫరెంట్. సో అందుకే కొంచెం ఇమిటేట్ చేసి చేశాను.